హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇదేమంటారు? చేప పరిగ అంటారు. పరిగ అంటారు అనుకుంటున్నాం మా సైడ్. మరి ఏమంటారో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఈ చేపలు తీసుకొచ్చాం. మా బొడ్డోడు అడిగాడని. చూడండి, చక్కగా క్లీన్ చేసి పెట్టేస్తాను. కలియబెట్టి పులుసు చేస్తారు కదా, అలా చేసేస్తాను. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే ఫిష్ ఊరికే ముక్కలు అయిపోతుంది. పక్కన ఒకదాని మీద ఒకటి ఎక్కితే ఉడకదు అనమాట. ఉడుకుతుంది కానీ పులుసు అన్నిటికీ పట్టదు, ముక్కలు అయిపోతాయి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 2-3 గరిటెల నూనె. కలియ పెట్టడం అంటారు, మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. తిప్పాలి మొత్తం. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచుకోవాలి మూత పెట్టి. మట్టి దాకల్లో చేసేవాళ్ళు అనమాట మా నాయనమ్మ వాళ్ళు. 10 నిమిషాల తర్వాత చింతపండు పులుసు ఉంటుంది కదా, అది కోసేసుకోవాలి. ఒత్తిగును అంటారు దీన్ని. కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాను. చూడండి, స్టవ్ మీద పెట్టాను. ఒక 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఉడికిపోతుంది. చక్కగా ఇది గుత్తంగా అంటిగురైపోతుంది అనమాట. మీరు కూడా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. చూసారా, చేపలు కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి, 25 మినిట్స్ అంతే, ఎక్కువ ఉడకదు. అది మీరు హైలో పెట్టి ఉడకపెట్టుకుంటే చేప లోపల ఉడకదు, బయట ఉడికినట్టు అనిపిస్తుంది. చూసారా, పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఎప్పుడైనా మీరు ఇలా చేశారా? చేయకపోతే ఇది అమ్మమ్మల, తాతయ్యలు, నానమ్మల టైం కూర అనమాట. తాతయ్యలు బాగా ఇష్టపడే కూర ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీనిలో ఏమీ అవసరం లేదండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఉప్పు కానీ ఏమైనా తగ్గితే కొంచెం వేసుకోవాలి, సరిపోతుంది. మాకైతే సరిపోతుంది, మీరైతే చూసుకొని వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరేం చేశారో కూడా కామెంట్ చేయండి.